ओम नमस्ते। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము రచనానువాద కౌముదిలో 52వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. నిన్న ఈ అభ్యాసంలో శబ్దకోశము ఒక నియమం చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ నియమం రాసుకుందామండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. నిన్న మనము 166వ నియమం చెప్పుకున్నాము. అందులో రుదు ధాతు రాసుకోమని చెప్పాను. అది రాసుకొని ఉంటారని అనుకుంటున్నాను. గ్రూప్ లో పెట్టి ఉన్నారు. జీ ఓకే. ఇప్పుడు నియమం 167 రాసుకోండి. నియమం 167లో ఏం చెప్పుకుంటే చదువుతారా పెట్టమంటారా? ధాతు పెట్టమంటారా? చదువుతారా? పర్వాలేదు, రాసేది అందరు రాశారు కదండి. రాశాం మహోదయ. చదవగలిగితే ఒకసారి చూద్దాం. చాలా రోజులు కదా, స్లైడ్ మీద పెట్టండి, ఒకసారి చూద్దాం. చదవండి ఒకసారి, ఎవరో ఒకరు చెప్పండి. ఈరోజు చాలా రోజులు కదా, మనం ఒకసారి 10 లెక్కల యొక్క రూపాయలు ఎలా ఉంటాయి, ఏ అర్థంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ రుదాది గణంలో అందరూ రాసుకో ఉంటారు. అంటే రుధాతుకు అర్థం ఏంటంటే నిలబెట్టడం లేదా మూయటం, మూసే అర్థంలో. డక్న అంటే మూయటం, ఏదో ఒక పదార్థం మీద పాత్ర పైన ఏదైనా ఒక మూత వేస్తాం కదా, అలాగా మూయటం అనే అర్థం వస్తుంది. సో పరస్మయ పదం, దీన్ని మనం అకారాది క్రమంలో చెప్పుకోవచ్చు, అకారాది క్రమంలో కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనము. కాకపోతే అకారాది క్రమం కాకుండా, అకారాది క్రమంలో కాకుండా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అదే క్రమం చూద్దాం ఒకసారి. మనకు ముఖ్యంగా ఏ లకారం ఏ అర్థంలో ఉంది అది తెలుసుకోవాలి. అది అకారాది క్రమం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవడానికి 10 లకారాలు ఏ లకారం చెప్పి తెలుసుకోవడం కోసం అకారాది క్రమం చెప్పాను. మనకు 10 లకారం గుర్తుండాలి, ప్లస్ ఏ లకారం ఏ అర్థంలో వస్తుంది అది ముఖ్యమైన అంశం. లకారం వెనక ముందు ఎక్కడైనా ఉండి మనకు దాంతో పెద్ద విషయం కాదు, కానీ క్రమంలో ఉండడం విషయం కాదు. ఏ లకారం, లట్ అంటే ఏ లకారం వస్తుంది, లింగు ఏ లకారంలో వస్తుంది, లంగు ఏ లకారంలో వస్తుంది, లుంగు ఏ లకారంలో ఏ కాలంలో వస్తుంది, లకారం అంటున్నాను. లుంగు లకారం ఏ కాలంలో వస్తుంది, లట్ లకారం ఏ కాలంలో వస్తుంది, ఏ సమయాన్ని బోధిస్తుంది, ఆశీర్వాదమా, భూతకాలమా, భూతకాలంలో కూడా అద్యతన భూతకాలమా, అన్యద్యతన భూతకాలమా, ఎప్పుడు భవిష్యత్తు కాలంలో ఈ రోజు భవిష్యత్తు కాలమా, రేపు జరగబోయే భవిష్యత్తు కాలమా, అట్లాగా మనకు భిన్న భిన్నంగా ఉంటాయి, అవి గమనించాలి. సో ఒకసారి ఈరోజు ఆవృత్తి చేద్దాం. చూడండి, పరస్మయ పదంలో లట్ లకారం ఎప్పుడు వర్తమాన కాలంలో ఉంటుంది. దానికి రూపం వచ్చేసి రునద్ధి, రుంధః, రుందంతి. ఇది ప్రథమ పురుషము. మధ్యమ పురుషుని ఇక్కడ పక్కన ప్రా అంటే ప్రథమ పురుషం అని అర్థం చేసుకోవాలి. మా అంటే మధ్యమ పురుషము, ఊ అంటే ఉత్తమ పురుషము. మధ్యమ పురుషం రునత్సి, రుంధః, రుంధ, రునధ్మి, రుంధ్వః, రుంధ్మః, రునధ్మి, రుంధ్వః, రుంధ్మః అలా వస్తాయి. నెక్స్ట్ లోట్ లకారంలో రునద్ధు, రుంధాం, రుంధంతు, రునద్ధు, రుంధాం, రుంధంతు, రునద్ధి,
రుణద్ధి రుంధం రుంధ రుణధాని రుణధావ రుణధామ. ఇక్కడ అర్థం మనకు పైన కూడా కిందైనా కూడా క్రమంగా సహ తౌతే యాడ్ చేశారు. సహ రుణద్దు తౌ రుంధాం తే రుంధంతు త్వం రుంధి యువాం రుంధం యూయం రుంధ అహం రుణధాని ఆవాం రుణధావ వయం రుణధామ. అంటే నన్ను అతడు నిలబెట్టాలి, వాళ్ళిద్దరూ నిలబెట్టాలి, వాళ్ళందరూ నిలబెట్టాలి. త్వం రుంధి నీవు నిలబెట్టు, యువాం రుంధం మీరిద్దరు నిలబెట్టండి, యూయం రుంధ మీరందరూ నిలబెట్టండి, అహం రుణధాని నన్ను నిలబెట్టమంటావా, ఆవాం రుణధావ మా ఇద్దరు నిలబెట్టమంటావా, వయం రుణధామ మా అందరు నిలబెట్టమంటావా. అలాగా ప్రతి లకారంలో సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం అనేది కంపల్సరీ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అన్నింటిలో ఇదే విధంగా కలుపుకొని చూసుకోవాలి. ఇక్కడ లోట్ లకారం యొక్క అర్థం వచ్చేసి ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఎక్కడ ఇస్తాము? ఆజ్ఞ అనేది ప్రథమ పురుషంలో, మధ్య పురుషంలో ఆజ్ఞ ఇస్తాము. ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం. లోట్ లకారం యొక్క ఉత్తమ పురుషం ఎప్పుడు వచ్చినా కూడా ఆజ్ఞ తీసుకుంటాము. సేమ్ అదే విధంగా లింగి లకారం ఇదే అర్థం వస్తుంది. లింగి లకారంగా లోట్ లకారంగా అర్థం ఒకే విధంగా ఉంటుంది, రూపంలో తేడా ఉంటుంది. అస్తు ఇక్కడ లోట్ లకారంలో ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఇవ్వడం అనేది ప్రథమ పురుషంలో, మధ్యం పురుషంలో. కాబట్టి ప్రథమ పురుషం పెద్దవాళ్ళకు చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము, మధ్య పురుషము మనకి సమానంగా ఉండే వాళ్ళ చిన్న వాళ్ళకు ఉపయోగిస్తాము. అస్తు నెక్స్ట్ లంగ్ లకారం. లంగ్ లకారం భూతకాలం. ఏ భూతకాలము? లంగ్ లకారం అంటే అనధ్యతన భూతకాలం. అంటే ఈరోజు భూతకాలం కాదు, నిన్న మొన్న అంతకన్నా ముందు జరిగిపోయినటువంటి భూతకాలం. ఈరోజు జరిపిన భూతకాలం కాదు, నిన్న మొన్న జరిపిన భూతకాలం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. లంగ్ లకారం అనగానే అనధ్యతన భూతకాలము, నిన్న మొన్న జరిపిన కాలం చెప్పేటప్పుడు ఇది లకారం ఉపయోగిస్తాము. సో ఏమొస్తుందండి చూడండి. అరుణత్ అరుంధాం అరుంధన్ అరుణః అరుంధం అరుంధ అరుణధం అరుణ్ధ్వ అరుణ్ధ్మ అరుణ్ధ్వ అరుణ్ధ్మ అలా వస్తుంది. నెక్స్ట్ విధిలింగిలో చెప్పాను లోట్ లకారం యొక్క అర్థం అయితే ఉంటుందో విధిలింగి లకారం కూడా అదే అర్థం ఉంటుంది, కేవలం రూపంలో తేడా ఉంటుంది. ఇది కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకునే అర్థంలో మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ప్రథమ పురుషము, మధ్యం పురుషము ఆజ్ఞ ఇవ్వడం ఉంటుంది, ఉత్తమ పురుషము ఆజ్ఞ తీసుకుంటాము. ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ఆజ్ఞ ఇస్తాము, మధ్యం పురుషంలో చిన్నపిల్లలకు చిన్న వాళ్ళకు ఆజ్ఞ ఇస్తాం అనమాట. ఆజ్ఞాపించడం, ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించడం, ఆదేశించడం. అస్తు నెక్స్ట్ లింగ లకారం తర్వాత లింగ లకారం చూడండి. రుంధ్యాత్ రుంధ్యాతాం రుంధ్యు రుంధ్యాత్ రుంధ్యాతాం రుంధ్యు రుంధ్యాః రుంధ్యాతం రుంధ్యాత రుంధ్యాం రుంధ్యావ రుంధ్యామ అలా రూపం నడుస్తుంది. భూయాత్ భూయాతాం భూయాత్ భూయాస్తాం భూయాసు పట్యాత్ పట్యాతాం పట్యు పట్యాః పట్యాతం పట్యాత పట్యాం పట్యావ పట్యామ అలాగా. రుంధ్యాత్ రుంధ్యాతాం రుంధ్యు రుంధ్యాః రుంధ్యాతం రుంధ్యాత రుంధ్యాం రుంధ్యావ రుంధ్యామ అలాగా రూపం నడుస్తుంది. ఇక్కడ అన్నిటికీ సహతౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం అన్నిటికీ ఇదే విధంగా కలుపుకొని అర్థం చేసుకోవాలి. అర్థం కలిపి చెప్పడం రావాలి మనకు. అస్తు నెక్స్ట్ ఏంటింది? లింగి లకారం అయిపోయింది. ఇక్కడ పక్కన లిరిట్ లకారం ఇచ్చారు. రోత్స్యతి రోత్స్యతః రోత్స్యంతి పక్కన లిరిట్ ఇచ్చాయండి. అంటే ఇక్కడ లిరిట్ లకారం అంటే లిరిట్ అంటే ఏంటి? లిరిట్ లకారం అంటే అధ్యతన భవిష్యత్ కాలం అండి. ఏ భవిష్యత్ కాలం? లిరిట్ లకారం అంటే అధ్యతన భవిష్యత్ కాలం. అంటే ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం. ఈ రోజు అంటే ఇప్పటి నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైనా ఈ రోజు జరిగేది ఏదైతే ఉందో మనం ఈరోజు రాత్రి 12 గంటల నుంచి మొదలుకొని మళ్ళీ రాత్రి 12 గంటల వరకు మనం ఒక దినం అంటాం కదా. కాబట్టి అంతవరకు ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో దాన్ని ఈ లిరిట్ లకారంలో మనం ఉపయోగిస్తాము. దాని యొక్క రూపం ఎలా ఉంటుంది? రోత్స్యతి రోత్స్యతః రోత్స్యంతి అని ఒకటే రూపం ఇచ్చాను. ఇక్కడ ప్రథమ పురుషం ఒకటి ఇచ్చామన్నమాట.
ఇక్కడ మధ్యం పురుషం ఇవ్వలేదు, ఉత్తమ పురుషం ఇవ్వలేదు. పైన అన్నిటికీ 4 లకారాలు మొత్తం ఇచ్చాను, ప్రథమ పురుషము, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఈ రూపము సింపుల్ గా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మార్పులు ఉండవంట. ఊరికే ధాతు మార్చుకుంటేనా ప్రత్యయం యొక్క స్వరూపం అంతా ఒకే విధంగా ఉంటుంది. భవిష్యతి, భవిష్యత, భవిష్యంతికి సమానంగానే ఉంటుంది అన్నమాట. అందుకే ఇది సామాన్యం కాబట్టి ఒకటి తెలిస్తే మిగతావన్నీ రాయవచ్చు. కాబట్టి ఓన్లీ ప్రథమ పురుషము ఒకటి మాత్రం చూపించారు. ప్రథమ పురుషం ఏకవచనమో, ద్వివచనమో, బహువచనం మాత్రం చూపించారు. మధ్యం పురుషం, ఉత్తమ పురుషం చూపించలేదు. ఓకే, అందుకే రోత్స్యతి, రోత్స్యతః, రోత్స్యంతి, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతికి సమానంగా ఉంటుంది. అదే మధ్యం పురుషం భవిష్యసి, భవిష్యతః, భవిష్యత. ఇక్కడ ఏముంది? రోత్స్యసి, రోత్స్యతః, రోత్స్యథ. అక్కడ భవిష్యామి, ఇక్కడ రోత్స్యామి. అక్కడ భవిష్యావహ, ఇక్కడ రోత్స్యావహ. అక్కడ భవిష్యామః, ఇక్కడ రోత్స్యామః. అలాగా సామాన్యం కాబట్టి ఇక్కడ మొత్తం చూపించలేదండి. ఓకేనా, ఓన్లీ ఒక లకారం చూపించారు. అదే విధంగా నెక్స్ట్ లకారం లుట్టు లకారం. పైది లుట్టు లకారం, ఇది లుట్టు లకారం. ఉకారం, లాకి ఉకారం ఇస్తే లుట్టు అయిపోయింది. అక్కడ పైన లాకి రుకారం ఇస్తే లుట్టు అయిపోయింది అన్నమాట. అదేమో రు ఉండేది అద్యతన భవిష్యత్తు కాలము, కిందిదేమో లుట్టు లకారం, లాకి ఉకారం ఇస్తే లుట్టు. ఇది ఎప్పుడు అంటే ఏ భవిష్యత్తు కాలము? ఇది అనద్యతన భవిష్యత్తు కాలం. అంటే ఈ రోజు జరగబోయే భవిష్యత్తు కాలం కాదు, రేపు, ఎల్లుండి, అంతకన్నా ముందు జరగబోయే భవిష్యత్ కాలం అయితే ఉందో అటువంటి సందర్భాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. అందుకే అనద్యతన భవిష్యత్ కాలం, ఈ రోజు భవిష్యత్ కాలం కాకుండా రేపు, ఎల్లుండి, అంతకన్నా ముందు జరిగేటువంటి విషయం ఏదైతే ఉందో, ప్రస్తావన ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని చెప్పడం కోసము లుట్టు లకారాన్ని ఉపయోగిస్తాము. ఇది కూడా సింపుల్ గా ఉంటుంది కాబట్టి మధ్యం పురుషం, ఉత్తమ పురుషము పూర్తిగా ఇవ్వలేయండి. ఓన్లీ ప్రథమ పురుషంలో ఒక రూపం చూపించాడు. దీన్ని బట్టి అక్కడ ముందే వేసి చెప్పాము భవిత, భవితారో, భవితారహ. అలాగే ఇక్కడ ఒక రూపం తెలిసినప్పుడు రెండో రూపం మధ్యం పురుషం, ఉత్తమ పురుషము రాయవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వలేదు. ఇది కూడా సింపుల్ గా ఉంటుంది కాబట్టి దీంట్లో సంక్షిప్త రూపం అనేది మార్పులు ఉండవండి, ఎక్కువగా వ్యత్యాసం ఉండదు. అందుకే సామాన్యంగా ఉంటుంది కాబట్టి ముందు చెప్పినటువంటి ఒకటి ముందు పెట్టుకున్నటువంటి రూపము, పరస్మ పదం యొక్క రూపము లుట్టు లకారం ముందు పెట్టుకుంటే ఈ రూపం చెప్పేయచ్చండి. ఏముంది ఇక్కడ? మొట్టమొదటి రూపము లుట్టు లకారంలో ప్రథమ పురుషం ఏమి ఇచ్చాడు? రోద్ధ, రోద్ధారౌ, రోద్ధారః అని ఇట్లా ఆరౌ, ఆరహ సమానంగా ఉంది. భవిత, భవితారో, భవితారహ. అలాగా నెక్స్ట్ భవితాసి, ఇక్కడ రోద్ధాసి. అక్కడ భవితారౌ, ఇక్కడ రోద్ధారౌ, భవితాసి, భవితాస్థ, భవితాస్థ. ఓకే, భవిత, భవితారో, భవితారహ, భవితాసి, భవితాస్థ, భవితాస్థ, భవితాస్మి, భవితాస్వః, భవితాస్మః. అలాగే ఇక్కడ రోద్ధ, రోద్ధారౌ, రోద్ధారః, రోద్ధాసి, రోద్ధాస్థ, రోద్ధాస్థ, రోద్ధాస్మి, రోద్ధాస్వః, రోద్ధాస్మః. అలాగే రూపం నడుస్తున్నాడు. పూర్తిగా భవితాకి సమానంగానే మనం రూపం చూసామండి. ఓకే, సో ఈ రకంగా ఇక్కడ ఓన్లీ ప్రథమ పురుషం ఇచ్చారు, మధ్యం పురుషము, ఉత్తమ పురుషం మనం రాసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు, సింపుల్ గా ఉందని చెప్పి ముందు భవతి యొక్క రూపం ముందు పెట్టుకుంటే దీన్ని చెప్పేయచ్చు అని చెప్పాను. అస్తు. నెక్స్ట్ లుట్టు తర్వాత ఆ లింగ్ ఉంది. ఆ లింగ్ అంటే ఆశ్రి లింగ్ అని అర్థం. ఆ లింగ్ అంటే ఆశీర్ లింగ్, ఆశ్రి లింగ్ లకారం. ఈ లకారాన్ని కేవలం ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాము. ఈ లకారాన్ని కేవలము ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. ఆశీర్వాదంలో మాత్రమే ఉపయోగిస్తాం. సో అందుకే వస్తుంది రూపం. ఇది సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకే రూపం ఇచ్చాను. ప్రథమ పురుషం ఒకటి రుద్యాత్, రుద్యాస్తాం, రుద్యాసుః, రుద్యాః, రుద్యాస్తం, రుద్యాస్తా, రుద్యాసం, రుద్యాస్వ, రుద్యాస్మ. ఇక్కడ మధ్యం పురుషం, ఉత్తమ పురుషం లేదు నేను చెప్పాను. మనం భూయాత్, భూయాస్తాం, భూయాసు. అలాగే రుద్యాత్, రుద్యాస్తాం, రుద్యాసు. అక్కడ మధ్యం పురుషం వస్తుంది భూయాహ, ఇక్కడ రుద్యాహ. అక్కడ భూయాస్తం, ఇక్కడ రుద్యాస్తం. అక్కడ భూయాస్త, ఇక్కడ రుద్యాస్త మధ్యం పురుషంలో. ఉత్తమ పురుషంలో వస్తుంది భూయాసం, ఇక్కడేమో రుద్యాసం. అక్కడ భూయాస్వ, ఇక్కడ రుద్యాస్వ. అక్కడ భూయాసం, ఇక్కడ రుద్యాస్మం, రుద్యాసం. అలాగా రూపం నడుస్తుంది. కాబట్టి రుద్యాత్, రుద్యాస్తాం, రుద్యాసుః, రుద్యాః, రుద్యాస్తం, రుద్యాస్త, రుద్యాసం, రుద్యాస్వ, రుద్యాస్మ. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము?
కేవలం ఎవరినైనా ఆశీర్వదించాలనుకున్నప్పుడు మాత్రమే ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. ఆశీర్వాదార్థంలో మాత్రమే. పై లకారము రేపు ఎల్లుండి జరగబోయే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చెప్పేటప్పుడు ఈ లుట్ లకారాన్ని ఉపయోగిస్తాము. అంతకన్నా ముందుది ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం చెప్పాను. ఓకే, ఈ రకంగా భవిష్యత్ కాలం ఏ రకంగా ఉంటుంది అది చూసాము. నెక్స్ట్ ఆశ్రలింగ లకారం కూడా రూపం ఎలా ఉంటుంది చూసాము. నెక్స్ట్ చూడండి లిరుంగు లకారం. ఏంటండి లిరుంగు లకారం? ఇది కూడా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా రూపం ఇవ్వలేదు, ఓన్లీ ప్రథమ పురుషం యొక్క రూపం ఇచ్చానమాట. అట్లా ఈ రకంగా లిట్టు లకారము, లుట్టు లకారము, ఆశీర్లింగి లకారము, లిరింగి లకారం, ఈ 4 లకారాలకు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఒక ప్రథమ పురుషం యొక్క రూపం ఒకటి ఇచ్చారన్నమాట. ప్రథమ పురుషంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం మాత్రం ఇచ్చారు. మధ్యమ పురుషము, ఉత్తమ పురుషం ఇవ్వలేదు. ఎందుకంటే సింపుల్ గా ఉంటాయి కాబట్టి ముందు ఉన్నదాన్ని చూసుకొని మనం వీటన్నిటి రాసుకోవాలి. ఎందుకంటే 4 ఒకటి తెలిస్తే చాలు, మిగతా కూడా ఆటోమేటిక్ రాసేయచ్చు. ఓన్లీ సంక్షిప్త రూపం ఒకటి మారుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ముందు దాన్ని ముందు పెట్టుకొని రాసుకోవచ్చు. అస్తు. తో లిరుంగి లకారం ఇదేంటి? హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే ఇలా జరిగి ఉంటే అలా అయ్యి ఉండేది, అలా చేసి ఉంటే ఇలా అయ్యి ఉండేది, అలా మనం ఊహిస్తూ ఉంటాం కదా. ఇలా చేయలేదు కాబట్టి అలా అవ్వలేదు, ఇలా కష్టపడలేదు కాబట్టి దీని యొక్క ఫలితం మనకు రాలేదు. కష్టపడితే వచ్చేది. అంటే అది నిమిత్తం చూపించి నిమిత్తం చెప్పేటప్పుడు, కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. కారణం చెప్పి కారణం చెప్పేటప్పుడు. ఓకే, బాగా చదివి ఉంటుంటే పాస్ అయ్యేవాడిని, నువ్వు చదవలేదు పాస్ కాలేదు. అలాగా బాగా రాసి ఉంటుంటే మంచి మార్కులు వచ్చేటివి, నువ్వు బాగా రాయలేదు ఆ మంచి మార్కులు రాలేదు. ఉంటే అలా ఉండేది, ఇలా ఉంటే ఇలా ఉండేది. అలా ఎప్పుడు నిమిత్తం చూపించి నిమిత్తం చెప్పుకుంటామో, కారణం చూపించి కారణం ఎప్పుడైతే చెప్తామో అటువంటి అర్థంలో, అటువంటి సందర్భంలో ఈ లిరుంగు లాకి రుకారం ఇస్తాం, లిరుంగు లకారము ఉపయోగిస్తాము. అందుకే రూపం ఎలా ఉంటుంది? అక్కడ అభవిష్యత్ అని చెప్పాము, ఇక్కడ అరోత్స్యతాం, అరోత్స్యన్, అభవిష్యతాం, అభవిష్యన్ ఎలాగనో అరోత్స్యతాం, అరోత్స్యన్ అలా వస్తుంది ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషుడు రూపం ఇవ్వలేదు, సింపుల్ గా ఉంటుంది కాబట్టి. అక్కడ ఏమన్నా అభవిష్య, ఇక్కడ అరోత్స్య, అక్కడ అభవిష్యతం, ఇక్కడ అరోత్స్యతం, అక్కడ భవిష్యత, ఇక్కడ అరోత్స్యత, అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ భవిష్యం, ఇక్కడ అరోత్స్యం, అభవిష్యం, అక్కడ అభవిష్యం, ఇక్కడ అరోత్స్యం, అభవిష్యామ, అరోత్స్యామ, అరోత్స్యామ, అభవిష్యావ, అభవిష్యామ, అరోత్స్యావ, అరోత్స్యామ, అరోత్స్యం, అరోత్స్యావ, అరోత్స్యామ, అరోత్స్యం, అరోత్స్యావ, అరోత్స్యామ, అలాగా రూపాలు ఉంటాయి. అస్తు. ఇది లిరుంగు లకారం. నెక్స్ట్ లిట్ లకారం. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. ఇది ప్రతి ధాతులో మారుతూ ఉంటుంది. అందుకే ఈ లిట్ లకారం ఎక్కడ వచ్చినా రూపాలు మొత్తం ఉంటాయండి. దీంట్లో ఒక లిట్ లకారంలో మాత్రం ద్విత్వం అవుతూ ఉంటుంది కాబట్టి రూపం ప్రతి ధాతులో భిన్న భిన్నంగా ఉంటుంది. కానీ మిగిలిన లకారాన్ని దాదాపు కొన్ని సమానంగా ఉంటాయి. కానీ ఈ లిట్ లకారం మాత్రము కొన్ని 8 రకాలు ఉన్నాయి, 8 ప్రకారాలు ఉన్నాయి. 8 ప్రకారాలు గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. దానికి సమానంగా ఉంటాయి, వివిధ రూపాలు నేర్చుకోవచ్చు అండి. అలాగే ఒక లుంగు లకారం వస్తుంది, దానికి కూడా 8 రకాలు ఉన్నాయి, 8 ప్రకారాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఈ 8 ప్రకారాల నుంచి ఏదో ఒకటి ప్రకారం ఉంటుందన్నమాట. సో ఇవి నేర్చుకుంటేనే మనకు మిగతా ఏ లకారం ఇచ్చినా, ఏ ధాతు ఇచ్చినా మనం స్పష్టంగా రాయొచ్చు, చదవచ్చు కూడా. అస్తు. సో లిట్ లకారం ఏ విధంగా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పరోక్ష భూతకాలం. పరోక్ష భూత ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, కంటితో చూడలేదు. కంటికి చూడేది ఏదైతే ఉందని పరోక్షము అంటాం. కానీ ఇది కూడా భూతకాలమే. కానీ ఏ భూతకాలం? పరోక్ష భూతకాలం. అంటే ప్రత్యక్షంగా చూడండి. అంటే మన రామాయణ మహాభారత ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తూ విన్నాం. మన పెద్దలు చెప్తే, మన తల్లిదండ్రులు చెప్తే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్తే విన్నాం, గురువులు చెప్తే విన్నాం. కాబట్టి మనం యథార్థంగా తెలియదు అన్నమాట, యథార్థంగా చూడలేదు. కాబట్టి ఇది పరోక్ష భూతకాలం అంటాం. అందుకే ఏ కాలం అంటే పరోక్ష రాముడు ఇలా ఉండేవాడు, కృష్ణ ఇలా ఉండేవాడు, దశరథ మహారాజు ఇలా ఉండేవాడు మన ఊరికి చెప్పుకుంటే విన్నాం అంతే, ఇలా ఉండేవాడు అని చెప్పి అంతే. అంతవరకు కథను మాత్రం తెలుసు అన్నమాట, ప్రత్యక్షం కాదు. అందుకే అటువంటి పరోక్ష భూతకాలంలో భూతకాల అర్థం చెప్పడంలో లిట్ లకారం వస్తుంది. ఓకే, సో రూపం వచ్చేసి లిట్ లకారం పరోక్ష భూతకాలం అంటే ప్రత్యక్షంగా చూడని వాటిని ఏదో పరోక్షం చెప్తే వింటే వాటిని ఏవైతే ఉన్నాయో అటువంటి సందర్భాలు ఇతిహాసము చెప్పుకునేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము ఎక్కువగా. ఓకే, సో చూడండి దీని రూపం వచ్చేసి ఉరురోధ, ఉరురోధ, ఉరురుధతు, ఉరురుధు, ఉరురోధిత,
ఉదురుధతుః ఉదురుధ ఉదురోధ ఉదురుదివ ఉదురుధిమ ఇలాగా రూపం ఉంటుంది. నెక్స్ట్ లుంగు లకారం. లుంగు లకారంలో 2 రూపాలు ఉన్నాయి. మళ్ళీ లుంగు లకారంలో అలాగే లుంగు లకారంలో ఇంకా 2 రూపాలు ఉన్నాయన్నమాట. లుంగు లకారంలో ఎన్ని రూపాలు ఉన్నాయి? ఇంకా 2 రూపాయలు ఇచ్చా. అంటే దీంట్లో కా అని చెప్పి ఇచ్చామట. అంటే దీనికి వైకల్పికం ఉంటుందండి. అంటే ఒక్కో చోట ఒకే రూపం ఉంటుంది లుంగు లకారం, కొన్ని చోట 2 రూపాయలు వస్తాయన్నమాట. అంటే కొంచెం హ్రస్వతి గారికి తేడా ఉంటుంది. అదేంటో చూడండి 2 రూపాయలు. లుంగు లకారం ఎప్పుడు ఉపయోగిస్తాము? లుంగు లకారం ఇది భూతకాలం. కానీ ఏ భూతకాలము? అద్యతన భూతకాలము. సో భూతకాలం ఎన్ని వచ్చాయి? మనకు 3 వచ్చాయండి. ఒకటేమో నిన్న మనం జరిగిపోయిన భూతకాలం చెప్పడం కోసం లంగని చెప్పుకున్నాము. ఈ రోజు జరిగిపోయేదాన్ని లుంగ్ అనుకుంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలం, ఈ రోజు జరిగిపోయిన భూతకాలం ఏదో ఉందో దాన్ని లుంగు లకాలని చెప్పాలి. మనం ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా చెప్తే విన్నాం. అటువంటి భూతకాలాన్ని చెప్పేటప్పుడు లిట్ లకాలం, పరోక్షే లిట్ లకాలని ఉపయోగిస్తాము. పరోక్ష భూతకాలం అంటాము. అస్తు. తో లుంగు లకాలం ఎప్పుడు ఇస్తామో? అద్యతన భూతకాలం, ఈ రోజు జరిగిపోయినటువంటి భూతకాలం చెప్పేటప్పుడు హమేషా ఇది ఈ ధాతుకి కాదు, ఏ ధాతుకైనా లుంగు లకాలం అంటే ఈరోజు చెప్పేటువంటి భూతకాలం ఏదైతే ఉందో అది ఇదే లకాలని చెప్పాలి. లుంగు లకాలం అంటే ఎల్లప్పుడూ అద్యతన భూతకాలం, ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పడం కోసం ఉపయోగిస్తాము. అక్కడ ధాతు యొక్క అర్థం మారిపోతుంది కదా, నిలబెట్టడం అని చెప్పాము. అక్కడ ఇంకేదైనా అర్థం తీసుకున్నా ఒకటి, ఇప్పుడు పట్టధాతుని చదవటం అని చెప్పుకుంటాము, నమ్ ధాతు అంటే నమస్కరించడం చెప్పుకుంటాము. అట్లా ఏది తీసుకుంటాం? వద్ ధాతుని చెప్పడం, మాట్లాడడం తీసుకుంటాము. అట్లా ధాతు యొక్క అర్థాన్ని బట్టి అర్థంలో తేడా ఉంటుంది. కానీ లకారం యొక్క అర్థం అంటే ఇదే విధంగా తీసుకోవాలి. ఏ లకారం వచ్చినా కూడా అన్ని ఆ లకారం యొక్క ధాతు యొక్క అర్థాన్ని బట్టి ఈ లకారాలు అన్వయం చేసుకోవాలి. కానీ లుంగు లకారం అంటే ఎల్లప్పుడూ అద్యతన భూతకాలనే ద్యోతిస్తుంది, జరిగిపోయిన భూతకాలనే తెలియజేస్తుంది. ఓకే. రూపం ఎలా ఉంటుంది? అరౌత్సీత్, అరౌద్ధాం, అరౌత్సుహు, అరౌత్సీహి మధ్యం పురుషంలో, అరౌద్ధం, అరౌద్ధ, అరౌత్సం, అరౌత్సం, అరౌత్స్వ, అరౌత్స్మ, అరౌత్స్మ, అరౌత్సీత్, క్షమత, అరౌత్సం, అరౌత్సం, అరౌత్స్వ, అరౌత్స్మ. ఓకే. సో ఇది ఒక రూపం. దీంట్లో ఇంకో రకం చెప్పుకోదాన్ని ఎలా విధంగా చెప్పవచ్చు? లుంగు లకారం రెండో రకంగా అరుధత్, అరుధత్, అరుధతాం, అరుధన్, అరుధః, ఆరుదథం, ఆరుదత, అరుధం, అరుధావ, అరుధామ, అరుధం, అరుధావ, అరుధామ. ఈ రకంగా 10 లకారాల యొక్క రూపాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ మనకు సింపుల్ గా ఉండేది పైన లుట్టు, లుట్టు, ఆశీర్లింగ్, లింగు, ఈ 4 లకారాలు అన్ని చోట్ల ఇదే విధంగా ఉంటాయి. ప్రారంభంలో ఒక ధాతు చెప్పాడు, అన్ని పూర్తి రాసి చూపించాడు. తర్వాత ఆత్మీయపదంగా అదే విధంగా ఒకసారి రాసి చూపించాడు. మిగిలిన అన్ని చోట్ల ఇదే విధంగా ఒక ప్రథమ పురుషుల యొక్క రూపం చూపించి వదిలేసామట. మిగిలినటువంటి ఇలాగే అని చెప్పి మనం ముందు యొక్క రూపాయి ఆధారం చేసుకొని మనం ఇదే విధంగా నడిపించుకోవాలి. సో లుంగు లకారంలో కూడా మనకు భిన్న రూపాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది కూడా ఒక్కో చోట ఒక రకం ఉంటుంది. ఇది ఒకటి మారుతూ ఉంటుంది, ఎక్కువ లిట్ లకారం ఎక్కువగా మారుతూ ఉంటుంది అన్నమాట. సో మిగిలిన అన్నిటికీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఇవి కూడా కొన్నిసార్లు అట్లా ఒక 10 ధాతులు కంఠస్థం చేసుకున్నాం అనుకోండి, ఇవి కూడా మనకు స్పష్టం అవుతాయండి. ఈ ధాతులు కూడా స్పష్టం అవుతాయి. ఓకే సార్. ఒత్తు కాకు 2 ఇచ్చాడు, మామూలు అల్ప ప్రాణానికి 4 ఇచ్చాడు బ్రాకెట్ లో. లుంగు లకారం సార్. సంఖ్య ఎందుకు ఇచ్చా అంటారా? రుంధః, రుంధః, రుంధంతి. ఇక్కడ టిప్పని చూడు, రుందేహి, రుంధేహి, ఆది ధావాయ స్థానంపై జరి సవర్ణే. ఇది నాకు కూడా అర్థం కాదు, సంఖ్య ఎందుకు ఇచ్చారనా చూద్దామండి. టిప్పని ఇచ్చాడమండి, ఎక్కడ టిప్పని చూసుకోవాలి. టిప్పని కూడా ఏం లేదు, టిప్పని ఎందుకంటే ఈ ధాతులు ఈ పేజ్ లో పూర్తి కంప్లీట్ అయిపోతుంది. చెప్పండి. లిట్ లకారంలో 4 రకాలుగా ఉన్నాయి కదండి. ఆ 4 రకాలకి 1, 2, 3, 4 అని నంబర్లు ఇచ్చాడు. ఎక్కడో నేను ఇప్పుడు పేజ్ చూడలేదు కానీ ఇంత ముందు నేను చూశాను.
లిట్ లకారంలో 4 రూపాలు ఉన్నాయి కదా. లిట్లక 4 రూపాయలు ఉండవండి, ఇదే ఉంటాయి. లిట్లకాలంలో మనకు చూపించే కదా, లుంగులకాన్ని చూపిస్తున్నా 4 సంఖ్య, లుంగులకాన్ని చూపిస్తున్నా. లుంగే ఆ, లుంగే నాలుగు- అంటే 4 ఉంటే వాటికి నెంబర్లు ఇచ్చాడు, 1 2 3 4. ఇప్పుడు ఆయన చెప్తున్నది నెంబరు, ఆ నెంబర్లు ఇచ్చిన దాంట్లో ఆ రకంగా ఉంది అని చెప్పడానికి ఆ నెంబర్ ఇచ్చాడు. జీ 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 సంక్షిప్త రూపంలో సంఖ్య 4 ఆ రకం తీసుకోవాలి. అదే సంక్షిప్త రూపం ఉంటుంది వెనక వైపు, ఉమ్. వెనక సంక్షిప్త రూపం ఉందండి. ఆ సంక్షిప్త రూప సంఖ్య 4 ఉంటుంది. అదే ఇప్పుడు నాకు కనిపించట్లేదు, ఇందులో చూస్తే చెప్తాను. ఇక్కడ 4 ఇచ్చాడు లుంగులకారం. ఆ 4 సంఖ్య 2 ఇచ్చాడు, 2 ప్రకారంగా ఇది ఉంటుందో. ఇక అరుధతాం అరుధన్, ఓకే అండి. అది వెనక సంక్షిప్త రూపాలు ఇచ్చాను మనకు ప్రారంభంలో దీంట్లో చెప్పాను లుంగు లకానికి 8 రకాలు ఉన్నాయండి, లిట్ లకానికి అట్లా కొన్ని రకాలు ఉన్నాయండి. ఆ రకాలకు అంతర్గతం ఇది ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉండే ప్రత్యయాలు అయితే వచ్చాయో ఇక్కడ అదే ప్రత్యయాన్ని ఉపయోగించి ఇస్తామట, అదే సంఖ్య వచ్చి ఇచ్చాడు. ఇక్కడ లుంగు లకారంలో 2వ ప్రకారంగా ఉంది, అందుకే 2 ఇచ్చాను ఇక్కడ. అరుధత్ అరుధతాం అరుధన్, అత్ అతాం అన్, అహ అతం అత, అం ఆవ ఆమ. ఓకే, ఇక్కడ దీనికి సమానంగా ఇది నడుస్తుంది రూపం అని చెప్పి చెప్పడం కోసం. నెక్స్ట్ 4వ సంఖ్య అనేది అరౌత్ సీత్. ఇక్కడ సీత్ స్థాం సుహు, సిహి స్థం స్థా, సం స్వ స్మ. ఇక్కడ సంక్షిప్త రూపాన్ని సంకేతం కోసం ఈ 4 సంఖ్య ఇచ్చాండి. అక్కడ ఉండేటువంటి సంక్షిప్త రూపంలో ఉన్నటువంటి సంక్షిప్త రూపం కొంచెం కంఠస్థం చేసామనుకోండి, ఈ రూపాలని రాసేయచ్చు, దానికి సంకేతం అండి. అస్తు ఉత్తమం జీ. ఇది సంఖ్య అండి. ద్వారకనాథ్ రెడ్డి గారు అర్థమైందండి? అర్థమైందయ్యా, అర్థమైంది, ధన్యవాదాలు. ఓకే అండి. నెక్స్ట్ అండి, సో ఈ రకంగా మనం 10 లెక్కలు చూసుకోవాలి. నెక్స్ట్ ఆత్మీయ పదంలో ఉన్నాయి, పక్కన ఉండడం మొత్తం ఆత్మీయ పదం అండి. ఆత్మీయ పదంలో కూడా ఈ 4 లెక్కలకే మనకు ఓన్లీ ప్రథమ పురుషం ఒకటి చూపించారు, మధ్య పురుషం ఉత్తమ పురుషం సింపుల్ గా ఉంటాయి కాబట్టి సంక్షిప్త రూపాలు చెప్పాం కదా, అక్కడ ఉన్నాయండి. అక్కడ పోతే మనకు లిట్ లకారంలో సంక్షిప్త రూపం ఒకటి చెప్పుకున్నాం కదా, ఆ ఒకదా సహాయం తీసుకుని మిగిలిన సంక్షిప్త రూపాన్ని అంతిమంలో ధాతుకు అంతిమంలో యాడ్ అయ్యేటువంటి పదం ఏదైతే ఉందో ప్రత్యంత పుట్టిన పదం అక్కడ యాడ్ చేసుకుంటూ పోతామట, సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ పోతామట. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా 4 రకాలు రెండింటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లుట్టు ఆశ్రలింగు మధ్య ఇచ్చాడు, ఎందుకంటే రెండింటికి వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఆత్మీయ పదం యొక్క రూపం ఉంది, పరస్పరం యొక్క రూపం ఉంది, రెండింటికి వర్తిస్తుంది చెప్పి ఇక్కడ క్రమంగా ఇచ్చాడండి. ఓకే, సో ఇక్కడ రుంధే రుంధాతే రుంధతే లట్లకారంలో ఆత్మీయ పదంలో రుంసే రుంధాతే రుంధ్వే రుంధ్వే రుంధ్వహే రుంధ్మహే. అలాగే లోట్లక రుంధాం రుంధాతాం రుంధతాం రుంస్వ రుంధాతాం రుంధ్వం రుణధై రుణధావహై రుణధామహై. అలాగే లంగలకారంలో అర్థం సేమ్ ఉంటుంది, ఆత్మీయ పదం పరస్పైన అర్థం ఒకే విధంగా ఉంటుంది. కేవలము ఆత్మీయ పదం పరస్పర తేడా ఏంటంటే ఆత్మీయ పదం మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఉపయోగిస్తాము. ఆత్మకు అంటే క్రియ యొక్క ఫలం అనేది కర్తకు చెందితేనే దాన్ని ఆత్మీయ పదం అంటాం. ఒకవేళ క్రియ చేసిన కర్మకు ఫలం అనేది ఇతరులకు చెందితేనే పరస్మయ పదం అంటాము. మనం చేసిన ఏదైనా కర్మకు ఫలం అనేది ఇతరులకు లభిస్తే గిన అక్కడ పరస్మయ పదాన్ని ఉపయోగిస్తాము. మనం చేసిన కర్మకు ఫలితం అనేది ఆ కర్తకు స్వయం లభిస్తుంది అనుకోండి, అక్కడ ఆత్మీయ పదాన్ని ఉపయోగిస్తాము. అది తేడా దానికి దీనికి. సో అర్థం మటుకు అన్ని పైన లకాలకి ఏదైతే అర్థం చెప్పి ఇక్కడ ఆత్మీయ పదం అదే 10 లకాలకు అదే అర్థం ఉంటుంది. సేమ్ రూపంలో తేడా ఉంటుంది, ఆత్మీయ పదంలో పరస్పరంలో అర్థంలో తేడా వస్తుంది, అసలు రూపంలో ఎటువంటి తేడా ఉండదు. అస్తు. సో ఈ రకంగా అరుంధ అరుంధాతాం అరుంధత అరుంధాహ అరుంధాత. ఇంకొకసారి చెప్పండి ఇది, ఇంకొకసారి చెప్పండి. ఇంతకు ముందు ఏం చెప్పండి? అంటే ఆత్మనేపథ్యం అంటే ఏంటి? పరస్మయ మనం ఏదైనా ఒక క్రియ ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం అనేది ఒకవేళ ఇతరులకు చెందితే గిన దాన్ని పరస్మయ పదం అంటాము. పరస్మయ పదుల కోసం చేసేదే పరస్మయ పదం. ఇతరుల గురించి చెప్పేటప్పుడు పరస్మయ పదాన్ని ఉపయోగిస్తాం. మనం చేసిన క్రియ యొక్క ఫలితం అనేది ఏదో ఒక కర్మ చేస్తాం, ఆ క్రియ యొక్క ఫలితము
ఆత్మకు వర్తిస్తగిన దానికి ఆత్మనేపదం అంటాము. ఆత్మనేపదం అంటే ఆత్మకు సంబంధించింది ఆత్మనేపదం, పరస్మయ పదం పరులకు సంబంధించింది పరస్మయ పదం. అంటే ఇతరుల గురించి చెప్పేటప్పుడు పరస్మయ పదాన్ని ఉపయోగిస్తాం, మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక మాటలో ఆత్మనేపదాన్ని ఉపయోగిస్తాము. దీన్ని ఏం చెప్పామంటే మనం చేసిన క్రియ కర్మకు ఫలితం అనేది కర్త స్వయం అనుభవిస్తుందని అక్కడ ఆత్మనేపదం వస్తుంది. మనం చేసిన కర్మకు ఫలం అనేది ఇతరులు అనుభవిస్తుందని పరస్మయ పదం అంటాము, అక్కడ పరస్మయ పదం ఉపయోగిస్తాము. ఇది వ్యత్యాసం. అర్థమైంది సార్, అర్థమైంది. లింగ లకారంలో రుంధీత, రుంధీయాతాం, రుంధీరన్, రుంధీథాహ, రుంధీయాథాం, రుంధిధ్వం, రుంధీయ, రుంధీవహి, రుంధీమహి. ఓకే, ఇక్కడ రోత్స్యతే లోట్లకారం, లిట్లకారంలో రోత్స్యతే, రోత్స్యేతే, రోత్స్యంతే ఓన్లీ ప్రథమ పురుషం ఇచ్చాడు, మధ్య పురుషులు ఇవ్వలేదు. రోత్స్యే, రోత్స్యా, రోత్స్యేతే, రోత్స్యద్వే, రోత్స్యే, రోత్స్యావహే, రోత్స్యామహే అలా నడుస్తుంది. నెక్స్ట్ రుత్సిష్ట, రుత్సీయాస్తాం, రుత్సీరన్, రుత్సిష్ఠాహ, రుత్సీయాస్తాం, రుత్సీధ్వం, రుత్సీయ, రుత్సీవహి, రుత్సీమహి అలా వస్తుంది ఆశ్రయలింగి లకారంలో. నెక్స్ట్ లింగి లకారంలో అరోత్స్యత్, అరోత్స్యేతాం, అరోత్స్యంత, అరోత్స్యథాహ, అరోత్స్యేతాం, అరోత్స్యధ్వం, అరోత్స్యే, అరోత్స్యావహే, అరోత్స్యామహే అలాగా రూపం నడుస్తుంది. ఇది సంక్షిప్త రూపం ముందు పెట్టుకొని మనం అది పేజ్ నెంబర్ ఒకసారి ఈ రోజు మళ్ళీ పెడతారు కాబట్టి రాసుకోండి. ఓన్లీ సంక్షిప్త రూపమే, అది నేనే పంపిస్తాను. నెక్స్ట్ లిట్ లకారం చూడండి. ఇక లిట్ లకారంలో మార్పులు ఉంటాయి కాబట్టి ఒకే విధంగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా రూపం మనకు 3 రూపాయలు ఇస్తా అండి. ప్రథమ, మధ్యమ, ఉత్తమ. రురుధే, రురుధాతే, రురుధిరే, రురుధిషే, రురుధాతే, రురుదిధ్వే, రురుధే, రురుధీవహే, రురుధీమహే అలాగా ఉంటుంది. అన్నిట్లో సహతౌతే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం అది యాడ్ చేసుకుంటూ ఉండాలి. అర్థం అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. లిట్కి పరోక్ష భూతకాలం చెప్పాము. ఆశ్రయలింగ లింగులు హేతు, హేత్మ, భవిష్యత్ కాలము. అంతకన్నా ముందు ఆశ్రయలింగ ఆశీర్వాదంలో లుట్ల కాలం అనేది అన్యదిన భవిష్యత్ కాలము, అంటే రేపు జరిపే భవిష్యత్ కాలము. లుట్ అంటే అద్యతిన భవిష్యత్ కాలం. అలాగే లింగుల కాలం ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడము. లంగ్ అనేది అన్యదిన భూతకాలం, నిన్న మొన్న జరిపిన భూతకాలము. లోట్ల కాలం ఇది కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడము. లట్ అనేది వర్తమాన కాలం. ఆత్మపదమైన పరస్మపదమైన లకారంలో అర్థం ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లుంగు లకారం చూసుకోండి. ఇది 4వ మోడల్ ప్రకారం, 4వ విధి విధానం ప్రకారంగా ఉందంట, అందుకే సంఖ్య 4 ఇచ్చారు ఇక్కడ. అరుద్ధ, అరుత్సాథాం, అరుత్సత, అరుద్ధాహ, అరుత్సాథాం, అరుధ్వం, అరుధ్వం, అరుత్సి, అరుత్స్వహి, అరుత్స్మహి. ఇవి వీటి యొక్క రూపాలండి. ఆత్మీయపదంలో పరస్మర పదంలో ఈ రకంగా ఉంటాయి. సో వీటి యొక్క ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తున్నాడు. శబ్దాలు చెప్పుకుంటున్నాము, ధాతులు చెప్పుకుంటాం. ఏ అభ్యాసంలో అయితే ఏ శబ్దాలు వస్తాయో, ధాతులు వస్తాయో వాటి సంఖ్య అక్కడ ఇవ్వబడిందండి. ఓకేనా? ఎందుకంటే ఈ శబ్దాలు, ధాతులు ఆ ప్రయోగంలో, ఆ వాక్య నిర్మాణంలో, ఆ అభ్యాసాన్ని ఆధారం చేసుకుని చెప్పబడ్డాయి అన్నమాట, ఉపయోగించబడ్డాయి. అందుకే ఈ ధాతులు కంపల్సరీ రాసుకోవాలి, ప్లస్ నేర్చుకుంటేనే ఇంకా అతి ఉత్తమైంది. ఎందుకంటే వీటిని ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం ఉంటుందన్నమాట. ఈ శబ్దాల కోసం ఏదైతే చెప్పుకున్నాం ఆ శబ్దాలను ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాసుకోవాలి, లేదంటే అవకాశాన్ని బట్టి నేర్చుకుంటూ కూడా చాలా మంచిది. అస్తు. ఈ రకంగా మనము పరస్పరంలో ఆత్మీయపదంలో రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి మనము చూసామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంది 10 లకాలు ఎలా ఏ విధంగా అని చెప్పి? ఓకే అండి, అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసుకోండి, మనము కొన్ని 52 అభ్యాసంలోనే మనము కొన్ని అనువాదం చేయడానికి ఏదైనా వాక్యం ఏదైనా ఇప్పుడు సంస్కృతం హిందీలో అనువాదం చేయాలన్నా, హిందీని సంస్కృతికి అనువాదం చేయాలన్నా, తెలుగుని సంస్కృతి అనువాదం చేయాలన్నా, అంటే ఏదైనా అనువాదం చేయాలి. సంస్కృతి అనువాదం చేయడానికి నియమాలు కొన్ని తెలిసి ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయన్నమాట. ఆ నియమాలు ఏంటివి? ఆ నియమాలు చెప్తున్నాయి ఇక్కడ 167వ నియమంలో రాసుకోండి. అనువాదం చేయడం కోసం, అంటే ట్రాన్స్లేషన్ చేయడం కోసం కొన్ని ముఖ్యమైన నిర్దేశములు, అంటే కొన్ని స్థూల బిందువులు గుర్తు పెట్టుకోవాలట. ఒక అనువాదం చేస్తున్నాం అంటే ఒక గ్రంథం కావచ్చు, ఒక విషయాన్ని కావచ్చు, అయినా దాన్ని అనువదిస్తున్నామంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటి చెప్తున్నాం అక్కడ. సో అనువాదార్థ కతిపయ నిర్దేశం, అంటే అనువాదం చేయడం కోసం
కొన్ని ముఖ్యమైన నిర్దేశములు, కొన్ని ముఖ్యమైన నిర్దేశములు రాసుకోండి. నియమం 167 ఏంటండి? నియమం 167 రాసుకోండి. నియమం 167 కూడా ఒకటో పాయింట్ కింద అంటే ఒక కా కింద పెట్టుకోండి. రాసుకోండి. తెలుగులో మన గౌరవంగా ఏం పిలుస్తాండి? గారు. హిందీలో ఏమంటాము? రామ్జీ, లక్ష్మణ్జీ. జీ అంటే గౌరవంగా చెప్తాం. జీ అంటే ఆదరించి గౌరవించి చెప్పడం. మన తెలుగులో ఏం చెప్తాం? భాస్కర్ రావు గారు, శంకర్ రావు గారు, వెంకటేష్ గారు, శోభనాథ్ గారు, అలాగా గారు శబ్దాన్ని ఉపయోగిస్తాము. దానికి సంస్కృతం ఏ విధంగా చెప్పాలి? తెలుగులో గారు అనే శబ్దానికి గౌరవించేటువంటి గారు శబ్దాన్ని సంస్కృతం ఏ విధంగా ఉపయోగిస్తామని చెప్తున్నాడు. రాసుకోండి. అలాగా అన్నిటికీ చెప్తున్నా అనమాట. రాసుకోండి. గారు ఈ అర్థాన్ని గౌరవ వాచక శబ్దమైనటువంటి రాసుకోండి. తెలుగులో గౌరవ వాచకమైనటువంటి గారు శబ్దాన్ని మోదయ సరిగ్గా వినపడడం లేదు మోదయ. శబ్దాన్ని సరిగా వినపడలేదు, కొంచెం మ్యూట్ చేసి చెప్పండి. తెలుగులో గారు అనే గౌరవవాచక శబ్దాన్ని సంస్కృతంలో తెలుగులో గారు అనే గౌరవవాచక శబ్దాన్ని సంస్కృతంలో మహోదయః లేదా మహాభాగాః మహోదయః లేదా మహాభాగాః లేదా మహాశయః శబ్దాలను ఉపయోగిస్తాము. ఓకేనా? మహాభాగః రమణమూర్తిగా మనం తెలుగు అంటున్నాం. మళ్ళీ మహాభాగః రమణమూర్తి మహాభాగ శబ్దం అంతిమలో వస్తుంది. రమణమూర్తి మహాభాగః, వెంకటేష్ మహాభాగః, సురేష్ మహాభాగః లేదా సురేష్ మహాశయః, వెంకటేష్ మహాశయః, ప్రభాకర మహాశయః, మహాభాగః. అలాగా మహాభాగః మహాశయః అనే శబ్దాన్ని ఉపయోగించినప్పుడు దానికి గౌరవం వచ్చేస్తాం. డైరెక్ట్ గా ప్రభాకర అని చెప్పినాకంటే ప్రభాకర మహాశయః అన్నప్పుడు ఏమవుతుంది? అది గౌరవంగా పిలిచినట్టు ఆహ్వానించినట్టు ఉంటుంది అన్నమాట. సో గౌరవార్థాన్ని మహాభాగః, మహాయశః ఈ రకంగా శబ్దాలను ఉపయోగిస్తామండి. ఓకేనా? అస్తు. చూడండి, నెక్స్ట్ రాసుకోండి. ఉదాహరణ, అది దాంట్లో ఉదాహరణ ఏ విధంగా ఉంటే రాసుకోండి. ఉదాహరణ రాసుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తెలుగు హిందీలో గాంధీజీ అంటాం, తెలుగులో ఏమంటాం? గాంధీ గారు. హిందీలో ఏమో గాంధీజీ అంటాం. జీ అంటే గౌరవంగా, గారు అనే శబ్దాన్ని హిందీలో జీ అంటాం. రమేష్ జీ, జగదీష్ జీ, వెంకటేష్ జీ, అలాగా. అదే గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ జీ, మోదీజీ అలాగా చెప్తాం కదా. దీన్ని తెలుగులో ఏమంటాం మనం? మోదీ గారు, గాంధీ గారు అలాగా చెప్తాం అన్నమాట. కానీ సంస్కృతిని ఏం చెప్తాము? గాంధీ మహోదయః, గాంధీ మహాభాగః, గాంధీ మహాయశః, గాంధీ మహాయశ కాదు, మహాశయః, గాంధీ మహాశయః, ప్రభాకర మహాశయః, ఋషి మహాశయః. అలాగా మహాశయ శబ్దాన్ని మహాన్ యశ కీర్తి ఎవరికైతే ఉందని ఆ రకంగా గౌరవంగా చెప్పుకుంటామట. వాళ్ళని చెప్పడం కోసం.
అస్తు. సో ఈ రకంగా ఉపయోగించాలి, రాసుకోండి. గాంధీ మహోదయ, స్లైడ్ పెట్టండి. గాంధీ మహోదయ, గాంధీ మహోదయ, కామా రెండో ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ కింద రాసుకోండి, ఉదాహరణ పెట్టి రాసుకోండి. గాంధీ గారు ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఎలా రాస్తాము? గాంధీ గారు అని రాసి దాన్ని ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి. గాంధీ మహోదయ, గాంధీ దీర్ఘం వస్తుందండి. గాంధీ మహోదయ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, జవహర్ లాల్ నెహ్రూ మహాభాగః. జవహర్ లాల్ నెహ్రూ మహాభాగః. భాగ శబ్దాన్ని ఉపయోగించాం, జీ ఉపయోగించకుండా మన తెలుగు గారు అని చెప్తున్నా, ఎలా చెప్తుందని మహాభాగః. జవహర్ లాల్ నెహ్రూ మహాభాగః, మహాభాగః. ఓకే. శ్రీపంథ మహోదయ, వెంకటేష్ మహోదయ, సురేష్ మహోదయ, ప్రభాకర్ మహోదయ, అలాగా శ్రీపంథ మహోదయ రాసుకోండి. శ్రీపంథ మహోదయ. మనం చెప్పిన శబ్దాలు ఇక్కడ ఎలా ఉపయోగించే అర్థమైంది కదా. అలాగా గారు అనే శబ్దాన్ని, గౌరవవాచక శబ్దాన్ని ఉపయోగించినప్పుడు సంస్కృతిలో ఈ పదాలను ఉపయోగించి, ఈ పదజాలను ఉపయోగించి రాయాలి. మహాభాగః, మహాభాగః లేదా మహాశయః లేదా మహోదయః అని చెప్పుకోవాలి. ఇక్కడ మన అంతిమ ఉదాహరణ చెప్పిన శ్రీపంథ, సామాన్యత శ్రీపంథ మహోదయః, శ్రీపంథ మహోదయః, శ్రీపంథ, శ్రీ దీర్ఘం, శ్రీపంథ మహోదయః అలా సంబోధిస్తామంట. శ్రీపంథ మహోదయః అని చెప్పి సంబోధిస్తామంట. ఓకే. సో ఇది ఈ రకంగా తెలుగులో గారు అనే శబ్దాన్ని ఉపయోగించడం కోసం మహోదయ, మహాభాగ ఈ శబ్దాలను ఉపయోగించామని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఖా రాసుకోండి. పైది ఖా బిందు రాస్తున్నాం, రెండోది ఖా బిందు. ఒత్తు ఖా బిందు రాసుకోండి, అంటే రెండో పాయింట్ కింద. ఖా అంటే రెండో పాయింట్ కింద రాసుకోండి. వ్యక్తివాచకము, నెక్స్ట్ బిందు కింద రాసుకోండి. వ్యక్తివాచకము, వ్యక్తివాచకము కామా నగర ఇత్యాది వాచక శబ్దాలు, వ్యక్తివాచకము మరియు వ్యక్తివాచకము మరియు నగర ఇత్యాది వాచక శబ్దాలు. నగర అంటే నగర వాచక శబ్దాలు, వ్యక్తివాచకము నగర ఇత్యాది వాచక శబ్దాలు, నగర, ప్రాంత, దేశ ఇలాంటివి. నగర ఇత్యాది, నగర ఇత్యాది, నగర ఇత్యాది వ్యక్తివాచక ఏం చెప్పండి, వ్యక్తివాచక శబ్దములు కామ నగర ఇత్యాది వాచక శబ్దములు అదే రూపంలో ఉంటాయి. వ్యక్తివాచక శబ్దములు మరియు నగర ఇత్యాది వాచక శబ్దములు అదే రూపంలో ఉంటాయి. దీంట్లో ఏ మార్పు ఉందన్నమాట. వ్యక్తివాచక శబ్దం వచ్చినా, నగరవాచక శబ్దం వచ్చినా, ప్రాంతవాచక శబ్దం వచ్చినా అవే రూపంలో ఉంటాయంట. అదే రూపంలో ఉంటాయి రాయండి, లేదంటే అవే రూపంలో ఉంటాయి, అదే రూపంలో ఉంటాయి శబ్దములు, అదే రూపంలో ఉంటాయి. ఓకే. ఇంకా ఇంకా నగరవాచి శబ్దానికి అంతిమంలో, ఇంకా నగరవాచి శబ్దానికి, ఓకే, నగరవాచి శబ్దం వచ్చింది అనుకోండి, అది చెప్తాడు. ఇంకా నగరవాచి శబ్దానికి అంతిమంలో నగర శబ్దము, ఇంకా నగరవాచి శబ్దానికి అంతిమంలో నగర శబ్దము, నగరవాచి శబ్దానికి అంతిమంలో నగర శబ్దము, నగరవాచి శబ్దానికి అంతిమంలో నగర శబ్దం వస్తుంది, నగర శబ్దం వస్తుంది రాయండి. నగరవాచి శబ్దానికి అంతిమంలో వస్తుంది, నగర శబ్దం వస్తుందంట, నగర శబ్దం వస్తుంది. అలాగే దేశవాచి శబ్దానికి అంతిమంలో దేశ శబ్దం వస్తుంది. దేశవాచక శబ్దానికి అంతిమంలో దేశ శబ్దం వస్తుంది. దేశవాచక శబ్దం భారతదేశ, ఆంధ్రప్రదేశ, అంతిమంలో దేశ శబ్దం వస్తుందా?
తమిళనాడు దేశ, బంగదేశ, కళింగ దేశ, అలా దేశ శబ్దం అంతిమంలో ఉండాలి అన్నమాట. సో దేశవాచి శబ్దానికి అంతిమంలో దేశ శబ్దం వస్తుంది. దేశవాచి శబ్దానికి అంతిమంలో దేశ శబ్దం వస్తుంది. నెక్స్ట్ అండి, దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి ఎలాగనేది. ఇప్పుడు ఏం చెప్పి నగరవాచక శబ్దం వస్తే అంతిమ నగరవాచక శబ్దం వస్తే అంతిమంలో నగర శబ్దం ఉండాలంట. దేశవాచక శబ్దం వస్తే దానికి అంతిమంలో దేశం శబ్దం ఉండాలంట. వాటికి సంబంధించి ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ కాన్పూర్ నగరే. చూడు నగర శబ్దం అంతిమంలో ఉందా? కాన్పూర్ ఒక నగరం అన్నమాట, ప్రసిద్ధమైన నగరం. కాన్పూర్ నగరే నగరవాచక శబ్దం కాబట్టి అంతిమంలో నగర శబ్దం వచ్చిందన్నమాట. అలాగే లక్నౌ నగరే నెక్స్ట్ అండి, ఇక్కడ నగరవాచక శబ్దానికి అంతిమంలో ఉన్నప్పుడు నగర శబ్దం అంతిమంలో వస్తుంది చెప్పినాం. ఇప్పుడు దేశవాచక శబ్దానికి అంటే దేశ శబ్దం అంతిమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అది చెప్తున్నాడు. రాసుకోండి. ఇంగ్లాండ్ దేశే. దేశ శబ్దం చూసా, దేశవాచక శబ్దానికి దేశ శబ్దం అంతిమంలో వచ్చింది. ఇంగ్లాండ్ దేశే. ఇంగ్లాండ్ దేశే దేశ అని ఉండాలి కదా సార్, దేశే అంటున్నాడు ఏంది? నగరం అని ఉండాలి, నగరే అంటున్నాడు ఏంది? సప్తమి భక్తులు ఇంకా నగరంలో మనం పెట్టుకో, ఏ కోర్సు పెట్టి నగరం పెట్టుకోవచ్చు, దేశ పెట్టుకోవచ్చు. ఇంగ్లాండ్ దేశంలో మాకు ఇంగ్లాండ్ దేశము అన్నా, ఇంగ్లాండ్ దేశ, ఆంధ్రప్రదేశ్, భారతదేశ అని చెప్పుకోలేదు. భారతదేశంలో అన్నాం అనుకోండి, అప్పుడు భారతదేశే, ఆంధ్రప్రదేశే అని చెప్పుకుంటాం. ఏ క్వశ్చన్లో మీరు చెప్పింది అలాగే పెట్టుకుంటాం. సప్తమి భక్తులు సామాన్యంగా లో అని అంటున్న అర్థం చెప్పుకుంటున్నాం కాబట్టి సప్తమి భక్తులు చూపించాను. అస్తు. నెక్స్ట్ అమెరికా దేశే, అలాగే నేను చెప్పుకోవచ్చు. ఓకేనా? అమెరికా దేశే, అదే లండన్ నగరే. ఇక నగరవాచక శబ్దం మళ్ళీ లాస్ట్ ఇచ్చాడు, అది ముందుగా యాడ్ చేసుకోవచ్చు. లండన్ నగరే అట్లా ఇండియన్ రాసుకోవచ్చు. ఓకే, అమెరికా దేశే, ఇంగ్లాండ్ దేశే, ఇలా మళ్ళీ లండన్ నగరే, లండన్ నగరంలో. అంటే కొన్ని చోట్ల నగర శబ్దం ఉపయోగిస్తాం, కొన్ని చోట్ల ఎక్కడ ఏ విధంగా నగరవాచక రూపంలో ప్రసిద్ధమైతే దానికి నగర శబ్దాన్ని ఉపయోగిస్తాము. దేశవాచక రూపంలో ప్రసిద్ధమైతే దాని దేశవాచక శబ్ద రూపంలో దేశ శబ్దాన్ని అంతిమంలో ఉపయోగిస్తాము. ఓకే, సో ఈ రకంగా ఉంటాయి మనం చూసాము. అలా ఎన్ని రాసుకుంటాం ఇక్కడ. ఇంకా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయే, ఆక్స్ఫోర్డ్ ఇది పెద్ద డిక్షనరీ, ఇది మంచి ప్రసిద్ధమైనటువంటి ఆక్స్ఫర్డ్ అనేది మనకి డిక్షనరీ మనకు తెలుసా అండి. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయే, ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయే ఇత్యాది ఎన్ని అని చెప్పుకోవచ్చు. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ నగరే, దేశే, అది ఇక్కడ ఏ రకంగా ప్రసిద్ధంగా ఉంటే అది చెప్పుకోవచ్చు. ఓకే, ఇత్యాది లేదా మొదలగున్నవి, మన తెలుగు భాషలో మొదలగున్నవి ఇలాంటివి ఎన్నైనా ఈ రకంగా తీసుకోవాలి. ముఖ్యంగా నగరవాచక శబ్దానికి నగరవాచక శబ్దం అయితే అంతిమ నగరం ఉంటుంది, దేశవాచక శబ్దంలో అయితే అంతిమ దేశ శబ్దం ఉంటుంది. ఇది ముఖ్య బిందు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాసుకోండి. రామమూర్తి నామక మల్లః. రామమూర్తి నామక మల్లః. పైన మనం కొన్ని మిస్ చేసామండి. పైన ఒక బిందు మిస్ చేశాము. ఎక్కడ యాడ్ చేస్తారు మీరు? వ్యక్తివాచకానికి అంతిమంలో వ్యక్తివాచకము, నగర ఇత్యాది వాచక శబ్దాలు అదే రూపంలో ఉంటాయి. వ్యక్తివాచకం మరియు అది చెప్పారు మీరు. నగర ఇత్యాది వాచక శబ్దాలు అదే రూపంలో ఉంటాయి. తర్వాత మీరు చెప్పారు వ్యక్తివాచక శబ్దానికి అంతిమంలో మహోదయ, నామక, ఆఖ్య,
ఇత్యాది ఉపయోగించి రూపాలు తయారు చేయాలి. ఇది ఈ బిందు చెప్పలేదు, ఇది అక్కడ యాడ్ చేసుకోండి. వ్యక్తివాచకానికి అంతిమంలో ఎక్కడ యాడ్ చేస్తా అండి, అదే రూపంలో ఉంటాయి అని చెప్పాం కదా, అక్కడ కొంచెం స్పేస్ స్టార్ గుర్తు పెట్టుకొని, అక్కడ స్పేస్ లేకపోతే కింద రాసుకోండి, అక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ గుర్తు పెట్టి ఒక నిశానం పెట్టుకొని ఇది ఈ బిందు ఇక్కడ రాయాల్సి ఇక్కడ పెట్టుకున్నామని చెప్పి రాయండి. మన టీకా టిప్పణిలో చూస్తుంటాం కదా, టిప్పణి ఒక సంఖ్య ఇచ్చేసి కింద ఆ సంఖ్య పెట్టి కింద రాస్తామట, అలా రాసుకోండి. ఏది వస్తుంది, వ్యక్తివాచక శబ్దానికి అంతిమంలో ముందు అది రాసుకుందాం అనేది, ఎందుకంటే ఇది రాసుకుంటే ఈ బిందు కింది చెప్పి ఉదాహరణ అర్థం అవుతుందన్నమాట. వ్యక్తివాచకానికి అంతిమంలో మహోదయః నామకః ఆఖ్యః నామవాచకం ఇక్కడ ఆఖ్యాతం అంటుంది. ఆఖ్యః ఇత్యాది రూపాలను ఇత్యాది శబ్దాలను ఉపయోగించి రూపం తయారు చేయాలి. 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 ఓకే, అంటే నామకః మహోదయ అనేది ఇట్లా వచ్చింది మనకు. ఆఖ్యః నామక శబ్దాన్ని ఉపయోగించి కూడా మనకు వాక్యాలు ఉంటాయి. ఆ బిందు ప్రకారం ఇక్కడ ఉదాహరణ చెప్పుకోబోతుంది. ఇప్పుడు కిందికి రండి, రాసుకోండి. ఏది ఉదాహరణ, రామమూర్తి నామకః మల్లః. రామమూర్తి పేరు నామక అంటే పేరు కలిగినటువంటి, రామ అనే పేరు కలిగి రామనామకః మల్లః. కృష్ణ నామక అంటే కృష్ణ అనే పేరు కలిగినటువంటి మల్లః అంటే మల్ల యుద్ధం చేసేటువంటి వాడు, అలాగా. భీమ నామగల మల్లః, మల్ల యుద్ధం చేసేటువంటి ఆ భీముడు అనే పేరు కలిగినటువంటి మల్లః అంటే మల్ల యుద్ధం చేసేవాడు అని అర్థం, కుస్తీ అని అంటామని. ఓకే, రాసుకోండి. రామమూర్తి నామక, అప్పట్లో రామమూర్తి అనే వ్యక్తి చాలా మంచి పెహల్వాన్ అండి, చాలా ప్రసిద్ధమైనటువంటి కుస్తీ చేసేవాడు అనమాట. అది మహోదయ కోటి రామమూర్తి నాయుడు అని చాలా ఫేమస్. చాలా ఫేమస్ అంట, మంచి బలిష్టమైన వ్యక్తి అన్నమాట. రామమూర్తి నామకః మల్లః. ఓకే, నామక శబ్దాన్ని ఉపయోగించామట, అది ఇక్కడ చెప్పడం కోసం, అందుకే ఆ పైన బిందు చెప్పాను, బిందు మిస్ అయిపోయింది అన్నమాట. రామమూర్తి నామకః మల్లః. నెక్స్ట్ ఉదాహరణ, జటోపేక నామకః ధృతతమ ధావకః. జటోపేక అంటే జటోపేక పేరు కలిగినటువంటి నామకః పేరు కలిగినటువంటి ధృతతమ ధావకః అంట. ధృత అంటే శీఘ్రంగా నడిచేటువంటి, ధృతం అంటే ఇక్కడ విలంబం కూడా వస్తుంది. విలంబంగా లేటుగా పరిగెత్తేటువంటి ధావకుడు, లేదా ప్రసిద్ధమైనటువంటి ధావకుడు అంటే వేగంగా ధృతగతితోటి, విలంబగా శీఘ్రగతితో నడిచేటువంటి ధావకుడు అని అర్థం, అలా తీసుకుంటాం. ఇక్కడ జటోపేక అని పేరు గల నామం కలిగినటువంటి ధృతతమ ధావకః. ధృతతమ ధావకః. సార్ బుక్ పేజ్ చూపెట్టరా? ఏంటండి, బుక్ పేజ్ పెట్టరా, చూపెట్టరా? పుస్తకం పెట్టరా సార్? 104 అండి, 104. జీ అదే ఫోన్ లో పెట్టండి సార్. అది పెడతా తాత గ్రూప్ లో పెడతా, రాసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు రాసేసుకోండి. పొద్దున కూడా పెట్టానండి. ధృతతమ ధావకః. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. గురువు గారు, ఉషా నామక ధృతతమ ధావకి అని రాసుకోవచ్చండి. ఏంటండి,
ఉషా నామక. రాసుకో. స్త్రీలింగం ధావకి వస్తుంది. ఏముంది? నామకి ధావకి. భిక్షా నామిక వస్తున్నప్పుడు నామక పుల్లింగం, నామిక ధావకి ధావిక వస్తుంది కూడా. నామిక ఒక స్త్రీ పేరు అనుకున్నాం. సీతా నామిక ధృతతమ ధావిక. గీతా నామిక ధృతతమ ధావిక. ధావిక నామిక అలా వస్తాయండి స్త్రీలింగంలో. ఓకే ఓకే అండి. ఇక్కడ ఈ బిందు అయిపోయింది. దాని అర్థం ఏంటంటే శీఘ్రగతితో నడిచేటువంటి ఆ పేరు కలిగిన వ్యక్తి. అటువంటి పేరు కలిగిన వ్యక్తి ఎవరైతే శీఘ్రంగా నడుస్తారో, పరిగెడతారో, ధృతతమ ధావక అంటే శీఘ్రంగా పరిగెత్తేటువంటి వ్యక్తి అన్నమాట. ధృతతమ ధావక శీఘ్రంగా పరిగెత్తేటువంటి ధావకుడు. దాన్ని ఆ పేరు చెప్పాడు. జటోపేక నామక, నా పేరు కలిగినటువంటి శీఘ్రంగా పరిగెత్తేటువంటి ధావకుడు అని చెప్పి అర్థం ఇక్కడ చెప్పారండి. ఓకే ఓకే అండి. ఇవి ఒక 2 బిందులు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాంలేండి. గా ఉంది ఒక బిందు ఉంది. ఒక బిందు చెప్తాము. అది కొంచెం చిన్న స్పేస్ వదులుకొని మీరు పక్కన మీకు 52 అభ్యాసంలో ఉన్నటువంటి మనకు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు మీకు గ్రూపులో పెడతామని చూసి రాసుకోండి. గ్రూపులో పీడిఎఫ్ పెడతాను, పంపిస్తాము. అది చూసి రాసుకోండి. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, వాటికి ఆన్సర్స్ డైరెక్ట్ రేపు చెప్పేసుకుందాం. ముందు రాసుకొచ్చుకున్నారు అనుకోండి మీరు, రేపు ఆన్సర్స్ మనం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక బిందు చెప్పుకొని, చిన్న బిందు అది చెప్పుకొని రేపు ముందే మీరు ఆ కొంచెం స్పేస్ లో వదులుకొని, ఎక్కువేం కాదు, కొంచెం ఒక 3 లైన్లు వదులుకొని, 3-4 లైన్లు వదులుకొని ఇది సంస్కృత వాక్యాలు ఉన్నాయి, అవి రాసేసుకోండి. తర్వాత తెలుగు వాక్యాలు ఉన్నాయి, అవి రాసేసుకోండి. వాటి యొక్క ఆన్సర్స్ నేను రేపు చెప్తాను. ఓకే, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను. వీలైతే మీరు రాసుకునే వాళ్ళు ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ కూడా చేయండి. ఖచ్చితంగా ఆన్సర్ కూడా చేయండి. వాటిలో మీరు చెప్పినప్పుడు దోషాలు ఉంటే మీకు తెలుస్తాయి అన్నమాట. మీరేం తెలుస్తుంది. ఇది పంపిస్తాము, అది చూసి రాసుకోండి. ఇంకా నియమాలు ఉన్నాయి, రాసేసుకోవచ్చు కాబట్టి అవి రాసేసుకోండి. ఓకే అండి. ఇంకా సందేహాలు ఉన్నాయండి? అస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. అవి గ్రూప్ పెడతాను. సంస్కృత వాక్యం ఆన్సర్స్ రాసేసుకుందామండి. ఓకేనా? ఓం నమస్తే, ధన్యవాదాలు.